వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గజపతి నగరం 4 రోడ్ల జంక్షన్ వద్ద చంద్రబాబు ఎన్నికల హామీ పత్రాలను దహనం చేసి ఆందోళన చేపట్టారు. మండల అధ్యక్షుడు పల్లి సంజీవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గార తౌడు మాట్లాడుతూ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ నిరసనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తామని చెప్పేసి మోసం చేస్తున్న దగాకోరి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం. అలాగే అందులో భాగంగానే సూపర్ 6 అని ప్రకటించారు. సూపర్ 6లో సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఒక్క సంవత్సరం 1 సిలిండర్ ఇచ్చారు, మిగతా సిలిండర్ని ఇవ్వలేదు. అలాగే ప్రతి ఆడ మహిళకి నెలకి 1500 ఇస్తూ ఉన్నారు, అది ఇవ్వలేదు. గుర్తిస్తూ ఉన్నారు, ఇవ్వలేదు. 50 సంవత్సరాల పెన్షన్ అన్నారు, ఇవ్వలేదు. ఇంతవరకు కూడా ఒక్కరికి ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. యూరియా రైతులకు అందరికీ కూడా యూరియాకి చాలా పాటుపడి ఈ రోడ్ల మీదకి వచ్చి పడి కాపులు కాసి లాఠీ చార్జ్ కొడుతున్న రోజులు ఉన్నాయి. ఇటువంటి చేతగాని ప్రభుత్వం ఉంటే ఏంటి, పోతే ఏంటి? కాబట్టి ఈ ప్రభుత్వానికి నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ డిఎస్సికి నిన్న 400 మందికి స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా అని చెప్పి మొత్తం మీద ఒక్కొక్కరి దగ్గర 21 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి అడ్డదారి నోటి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే కరెంటు ఛార్జీ